అవును, చాలా లాంగ్ అయిన తర్వాత. అలా ట్రై చేసిన వాళ్ళ దగ్గర అసలు అక్కడ కుదరలే. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇప్పుడు కృష్ణవంశీ గారు అనుకున్నట్టుగా ఇంకెళ్ళిపోదాం, నెక్స్ట్ డే మీరు భోజనం పెట్టకపోతే వెళ్ళిపోయేవారు ఆయన? అంటే నాకు ఇంట్లో నుంచి భోజనం వచ్చేది కదా, ఫుడ్ వచ్చేది కదా అనుకో. అది అదే ఓకే ఓకే. అండ్ మీరు కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారంట. ఎట్లా దాన్ని మీరు ఎలా అప్లై చేసుకుంటారు? అంటే పూర్వజన్మ అంటే నమ్మనో నమ్ముతానో నాకు తెలియదు. పూర్వజన్మ బట్టి ఇప్పుడు మీరు అన్నారు కొందరు ఏమి ట్రైనింగ్ లేకుండా, ఇప్పుడు రాము గారు ఉన్నారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్కి పెద్దగా ఏం చేయలే, ఓ అబ్జర్వేషన్ ఒక సినిమా చేశాడు. సో సడన్గా ఆయన ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రెయిన్ సినిమా గురించి. అది ఎలా వచ్చింది? అది ఇప్పుడు సంపాదించుకున్న నాలెడ్జ్ కాదని నా ఫీలింగ్. ఎప్పటి నుంచో ఎక్యుములేట్ అయ్యి ఒక్క సినిమా అబ్జర్వేషన్ చేసి శివాలాంటి సినిమా తీయడం అంటే మనం ఒక 100 సినిమాలు కో డైరెక్టర్ పనిచేసి లేదా అంత వర్క్ చేసినప్పుడు ఒక సినిమా చేసాడు. సో ఎక్కడో పాస్ట్ కర్మ నాలెడ్జ్ అంతా ఆయన దగ్గర ఉందని నా ఫీలింగ్. అలాగే యాక్టర్స్ కూడా. సో ఈ జన్మలో ఎంత మంచి చేసినా కూడా ఈ జన్మలో అనుభవిస్తారన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు మారిందండి కర్మ సిద్ధాంతం, కలియుగం. సిలబస్ మార్చారు. ఇప్పుడు సిలబస్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో బ్యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ సెకండ్ 2-3 మంత్స్లో యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. 1 ఇయర్లో చూస్తున్నాం మనం ఫాల్ డౌన్. రాంగ్ రూట్లో వెళ్ళి ఏమన్నా పాలిటిక్స్ చేసి ఏమైనా చేసావో అది 2-3 నెలలకు చూస్తున్నాం మనం. లాస్ట్ 10 yearsలో ఎంతమంది పడిపోయారు మన కళ్ళ ముందు. షార్ట్ కట్లు కొన్ని 100 కోట్లు సంపాదించి మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉండడం, లేకపోతే ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, వాళ్ళ ఆస్తులు అమ్మేసుకోవడం, వాళ్ళ బ్యాంక్, ఇన్ని స్కాములు చూస్తున్నాం. సో ఇప్పుడు అలా కదా, పాత నెక్స్ట్ జన్మ ఏం కదా, ఈ జన్మలోనే ఇప్పుడే జరిగిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు శివ టాపిక్ వచ్చింది కాబట్టి గులాబీలో మీరు చెప్పారు బ్యాక్ స్టాప్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అని. అలా మీరు గొల్లపూడి మారుతిరావు గారిని చంపే సీన్లో వర్మ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అదొకసారి చెప్పండి. అదా నేను ఏ రియాక్షన్ ఇవ్వాలని అని అడిగాను రాము గారిని. జనరల్గా ఏంటంటే ఒకటి దగ్గర పనిచేసి వాడిని మనం బ్యాక్ స్టాప్ చేస్తున్నప్పుడు, అతను మనం చూస్తున్నప్పుడు మనం ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే నా ఎలా ఇచ్చాను చూసావా నీకు అని ఒక రెగ్యులర్. ఆయన నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాలన్నా షాక్. గిల్ట్ ఫీల్ అవ్వడం ఏంటి? మన సినిమాలను చూసి సినిమా నాలెడ్జ్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే చూసింది ఏంటంటే ఒక కన్నింగ్ లుక్, చూసావా ఎలా ఇచ్చాను నీకు అన్నది కాన్సెప్ట్ యాక్చువల్గా. ఈయన కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వు. నేను షాక్, ఇదేంటి గిల్ట్ అంటే అవును యాక్చువల్గా ఒక ఆయన దగ్గర పని చేస్తున్నాం మనం, నిజ జీవితంలో అతన్ని మోసం చేయాలనుకుంటే ఆ టైంకి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము, అప్పుడు తలదించుకోవడం లేకపోతే ఆ గొట్టుకేసో ఇది చేస్తావా అన్నారు. ఈయన మామూలు డైరెక్టర్ కాదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అనుకున్నాను. అది కరెక్ట్ యాక్చువల్గా. అప్పుడు అనుకున్నారా శివ నిజంగా? అంటే చాలామంది ఎవరు శివ సక్సెస్ని ఎవరు ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేశారా? సక్సెస్ డెఫినెట్గా. యాక్టర్స్లో నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. న్యూ ఎక్విప్మెంట్ రావడం, కొత్త షాట్లు తీయడం. ఓకే. యాక్చువల్లీ నేను దొంగతనంగా సినిమా డబల్ పాజిటివ్ చూశాను. అవునా? ఓకే. ఆ సినిమాకి దాంతో రాము గారు ఒక 1 year నాతో మాట్లాడలే. ఇళయరాజు గారు చూస్తున్నారు. నేనేమో తేజ నన్ను బైక్ మీద దింపు అన్నాడు థియేటర్ దగ్గర. నేను కూడా చూస్తాను అన్నాను. రా పర్లేదు అని అన్నాడు. సో తేజ, రాము గారు, సురేంద్ర గారు కింద ఉన్నారు, ఇళయరాజు గారు చూస్తున్నారు. నేను వెనక రోలో, ఆయన రాము గారు, నేను కొంచెం వెనక రోలో చీకట్లో నుంచి చూసి వెళ్ళిపోయా, కిందకు వచ్చా అన్నమాట. మధ్యలో సురేంద్ర అటు ఇటు తిరక్క డిస్టర్బెన్స్, రాజా గారు చూస్తున్నారని. ఓహో ఆయన పర్మిషన్ ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళి ఆ 2 డోర్ల మధ్యలో నుంచి చూస్తే సినిమా మొత్తం డబుల్ పాజిటివ్ చూసినప్పుడే మీరు అద్భుతంగా ఉన్నాం. తర్వాత 1 year మీతో మాట్లాడలేదు అన్నారు కదా, అంటే ఇంకా తర్వాత అంటే ఇంప్రెషన్ పోయింది నా మీద. చెప్పాను కదా ఆయన కూడా వచ్చి చూసేసాడని. నాకేమో ఇదేదో తీస్తున్నాడని ఫీలింగ్ నాకు. చేశారా మీరు మళ్ళీ శివ వర్మ గారితో మళ్ళీ? తర్వాత ఆయన హిందీ సినిమాలు అంటే హిందీ శివ చేశాను మళ్ళీ ఆయనతో. హిందీ శివ అనేది చేశా. బట్ ఆ తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ రావడం,
అప్పుడు మళ్ళీ ఆయనతో ఇదయ్యాను. మీరు ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లలో అంటే బెస్ట్ అని అనడం కాదు, కానీ మీకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరు? అన్ని రకాలుగా ట్యూన్ అయ్యి క్యూనేట్ యాజ్ అన్ ప్రేక్షకుడిగా ఆర్జీ వాజ్ ద బెస్ట్ అండి నాకు. ప్రేక్షకుడు అంటే అంత గొప్ప క్యారెక్టర్లు ఏం చేసేలేదు నేను, బట్ మన ఇండియాలో మనం గర్వించదగ్గ డైరెక్టర్ మన తెలుగు నుంచి అంటే ఆర్జీవి. అలాగే రాజమౌళి గారు, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాసు, పూరి జగన్, అలాగే అందరూ, తేజ. అండ్ మీరు యంగ్ డైరెక్టర్స్ని, అప్కమింగ్ డైరెక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారంట చాలా వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేర్లపాక గాంధీ, ఆయన ఫస్ట్ సినిమా సూపర్ హిట్ ఇచ్చినా కూడా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు మీరు అతన్ని తీసుకొని మళ్ళీ మీ సినిమా ఇప్పించినట్లు మీ పాత్ర చాలా ఉందని. సినిమా నేను ఇప్పించలేదు, అతనేం స్ట్రగుల్ అవ్వలేదు. అతను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత వేరే బ్యానర్లో సినిమా చేయాలి వేరే హీరోతో. అక్కడ తను రాసుకున్న కథకని వాళ్ళకి ఏదో సింక్ అవ్వట్లా. వాళ్ళేమో కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉండాలని ఆ హీరో అనుకుంటున్నాడు. అంటే హీరో సెంట్రిక్ ఫిల్మ్ అవ్వాలని తన ఉద్దేశం. గాంధీ ఉద్దేశం ఏంటంటే హీరో ఉంటాడు, బట్ 4-5 క్యారెక్టర్లు ఉండి, ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఉండి ఆ స్క్రీన్ ప్లే అలాగే ఉంటుంది గాంధీది. ఎప్పుడు ఓన్లీ హీరోయిజం అలా ఇతని స్కూల్ అది. సో అక్కడ వాళ్ళకి సింక్ అవ్వాలి. ఆ టైంలో నాకు చెప్పాడు ఇలా ఇది పరిస్థితి అంటే, సరే వేరే హీరోతో ట్రై చేద్దాం అనుకుని నేను ఇంకో హీరోకి ఫోన్ చేసి కథ వినంటే వెంటనే విన్నాడు, అది నచ్చి అయిపోయి అంతే. అది స్ట్రగుల్ అయిపోయి సినిమా లేక కదండి. సో ఆ విధంగా ఆ హీరోని పరిచయం చేయడం ఒక ఫోన్ కాల్ తప్పింది నేను చేసిందే లేదు. అది వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అయి ఉండొచ్చుగా. మీకు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ చిన్నప్పుడు అది రాసిపెట్టి ఉంటుందండి. అగైన్ నేను మధ్యలో చిన్న కర్తను అంతే. ఇది అలాగా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ నాకేంటి మన చందు మౌండెట్ ఫోన్ చేసి బాగుంటుంది, చాలా బాగుంటుంది రా అన్నది. సో ఆ మాటతో నేను ఇక్కడికి వచ్చాను. అలా గాంధీ కూడా అనేవాడు, మీ ఇంటర్వ్యూస్ ఆయన చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చేయండి ఇది అని. సో వాళ్ళు ఏది ఫేవర్ చేసేస్తారు, నేను ఫేవర్ చేయడం కాదు, అది ఇట్ హ్యాపెన్స్ అంతే. అది అలాగా జరగాలని రాసిపెట్టి అది నా ద్వారా జరుగుద్ది, నేను జరగకపోతే ఇంకోటి ద్వారా జరుగుద్ది. అది జరగడం అనేది ఖాయం, అది వేరే వాళ్ళ ద్వారా జరగచ్చు అంతే. ఎనివే థ్యాంక్స్ అండి చందు గారు అండ్ మేర్లపాక గాంధీ గారు. మీ వల్ల బ్రహ్మ గారు ఇప్పటివరకు నా ఇంటర్వ్యూ చూడలేదు, అయినా కూడా మీరు చెప్పడం వల్ల వచ్చింది. థ్యాంక్స్.